రామ్ చరణ్ కెరియర్ లా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ రంగస్థలం తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఒక ఊరి కోసం ఎంత కొట్లాడతాడంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఊరి కోసం ఒక ట్రైన్ రావాలని అంటే ఆ రకంలో పుట్టి కూడా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి రామ్ చరణ్ గారికి. యాక్టింగ్ కానీ చూస్తుండే మాత్రం లాస్ట్ టైం మాత్రం ఏడిపించేసిన సినిమా మాత్రం అంతా బాగుంది. ముందుగా బుచ్చిబాబు గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ రామ్ చరణ్ గారు కరెక్ట్ గా సెట్ చేసి నిజంగా చెప్తున్నా చాలా హ్యాట్సాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా మాత్రం చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక మన ఊర్లో ఒక ట్రైన్ లేకపోతే ట్రైన్ కోసం కొట్లాడి ట్రైన్ వేయించుకుంటాడు. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి మంచి అవార్డు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రామ్ చరణ్ కి యాక్టింగ్ కి 100% వస్తుంది. చాలా బాగుంది సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్, ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి, నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్సాప్ యాక్టింగ్ కి. శివరాజ్ కుమార్ గారు ముందుగా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇది ఒక వరల్డ్ లా సినిమా రికార్డు కొడుతుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టని ఆ మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికి మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పండి రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా, ఇక్కడ బోరింగ్ లేదు చెప్తున్నా హ్యాట్సాప్. ఒక కాలు లేకుండా కూడా పోరాడి ఆ కాలు పెట్టుకొని మళ్ళా ఊరి కోసం కొట్లాడి మళ్ళీ ఒక ట్రైన్ తెప్పిస్తారు చూసినావా. 2026 లో రంగస్థలం ఎట్లయిందో అన్ని అవార్డ్స్ మొత్తం ఈ పెద్ద సినిమాకే వస్తాయి. A to Z అన్ని యాక్టర్స్ టోటల్ అవార్డ్స్ 2026 లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము, ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. ఈ రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు. అంతా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాడు మొత్తం. A to Z ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏవైనా ఫుల్ గా ఆయన ఆ ఫీల్డ్ లోకి ఫుల్ వెళ్ళిపోయాడు. కుస్తీ పోటీలకు ప్రతి ఒక్కరి దానికి వెళ్ళి బాగున్నాయి ప్రతి ఒక్క సాంగ్స్. ఆయన ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము, రామ్ చరణ్ గారి డాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు చేసిండు, ఇరగదీసిండు. ఆ ఒక్క పాటతో రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఎప్పటికైనా మర్చిపోలేము. ఇండస్ట్రీలో సూపర్, టోటల్ గా బాగుంది, టోటల్ గా సూపర్. రైట్, సూపర్ బాగుంది సినిమా. ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చండి, బాగుంది అంతా చాలా బాగుంది. సీన్స్ బాగున్నాయి, బ్యాటింగ్ బాగుంది, రెజ్లింగ్ బాగుంది, అన్ని వాళ్ళ ఫైటింగ్ బాగుంది, అన్ని విధాలా బాగుంది. పిక్చర్ సూపర్ హిట్. ఓకే రైట్, బాయ్. అందరు బాగా చేశారు. రంగస్థలం కటింగ్ వేరే, ఈ కటింగ్ వేరే. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. మెయిన్ అయితే క్లైమాక్స్ గైస్, క్లైమాక్స్ సూపర్ అన్న. ఫైటింగ్ అంటే మధ్యలో కొంచెం అనిపిస్తుంది కానీ కవరప్ అయిపోతుంది మొత్తం అంతా. స్టోరీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది డైరెక్షన్ ఎలా ఉంది అన్న, సూపర్. బుచ్చిబాబు సూపర్ అసలు. రామ్ చరణ్ కి మంచి అవార్డ్స్ వస్తాయంటే నిజమేనా? ఇచ్చేస్తానన్న, కొంచెం లాగ్ అనిపిస్తుంది మధ్యలో కానీ సెకండ్ హాఫ్ లో. జాన్వీ కపూర్ ఎలా చేసింది? దేవరా కొంచెం మంచి చేసింది. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఓవరాల్ మూవీ అయితే మంచిగా ఉందన్న, 4 ఇస్తా అవుట్ ఆఫ్ 5. నిజంగా ఒక మంచి 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 మెసేజ్ ప్రతి ఒక్కరికి గుచ్చుకుంటదండి. అమ్మ తోడు ఏ సినిమాకి ఆడవను, నేను ఏడ్చాను, మామూలుగా ఆడవలేదు. అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి, చాలా అంటే చాలా 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 చాలా. రామ్ చరణ్ గారు ఎలా తీసారా? అసలు రామ్ చరణ్ కాదండి దీంట్లో ఎరగదీసింది, ఓన్లీ డైరెక్టరే, మొత్తం బుచ్చిబాబే కొత్త ఆడగొట్టాడు. నిజంగా బాగుందన్న, ప్రామిస్ గా.